దట్ ఈస్ ది విజన్ ఆఫ్ ఋషీస్. సంస్కారముల ప్రయోజనం అది. హిందువులకు 41 సంస్కారాలు ఉన్నాయి. 41, నాట్ 1, నాట్ 2. నేను ఒకసారి ఆలోచన చేశా, అసలు ఈ సంస్కారాలు ఎందుకున్నాయని సీరియస్గా ఆలోచించాను. మీలాగా బిజీగా ఉండను కదా, కాబట్టి ఖాళీగా ఉంటా, ఏ పని లేదు, ఏ పాట లేదు. సో ఐ కీప్ ఆన్ థింకింగ్, ఈ సంస్కారాలు ఎందుకున్నాయి? నా ఆలోచనకు ఒక కారణం హిందూ సంస్కారములను రాస్తారు. ఇప్పుడు కూడా నేను చెప్తూ మీకేమన్నాను, హిందూ సంస్కారాలు 41, అంటే వేరే సంస్కారాలు ఉన్నాయా? లేవుగా. బట్ దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్ రిటన్ ఎవ్రీవేర్. హిందూ సంస్కారాస్ ఆఫ్ హిందూస్ ఎక్సెట్రా. కాబట్టి ఓ రోజు ఆలోచన చేశా, ఏమిటి సంస్కారాలు, దేనికి అసలు ఇవి? వెంటనే మాకు వచ్చిన ఆలోచన, బహుశా నీవు హిందువువి, నీవు మరొక మతము వాడివి కావు అని చెప్పేందుకు ఈ సంస్కారాలు ఉన్నాయేమో. నామకరణము, ఓ హిందూ పేరు కదా, మన కల్చర్కి తగినట్టు పేరు. అలాగే మన దేవతలు, మన పూజలు. సో జస్ట్ టు సే యు ఆర్ ఏ హిందూ, ఐ థాట్ దట్ దేర్ ఆర్ దీస్ సంస్కారాస్. కానీ మళ్ళీ ఆలోచన చేశాను, ఈ సంస్కారాలు శాస్త్రంలో ఎప్పుడు చెప్పారో అప్పుడు వేరే మతాలు లేవు అసలు. మిగతా మతాల చరిత్ర 1000 ఏళ్ళు లేదు, ఇంకొక ఆయన 2000 ఏళ్ళు మహా అయితే. 2000 ఏళ్ళు ఏంటండి, అది మాకు రీసెంట్ పాస్ట్. అది అకార్డింగ్ టు అస్ 2000 years ఈజ్ నాట్ ఎ బిగ్ టైమ్, ఇట్స్ వెరీ రీసెంట్ టైమ్. ఈజ్ ఇట్ నాట్ రైట్? సో ఐ థాట్ లైక్ దిస్, when there is the mention of our samskaras in వైదిక గ్రంథాస్, అప్పుడు వేరే మతమే లేదు. అలాంటప్పుడు ఈ సంస్కారాలతో నువ్వు హిందువు అవుతావు అని ఎట్లా అనగలరు? 10 మతములుంటే ఈ సంస్కారం వల్ల నువ్వు హిందువు అయి అనొచ్చు. అసలు 10 మతాలే లేవు, ఇంకా నువ్వు హిందువు ఎలా అవుతావు? అర్థమవుతుందా? టమాటో రైస్ ఉంది, ఎర్రగా ఉంది. పులిహోర పసుపు వర్ణంలో ఉన్నది. అప్పుడు చేసేది లేక ఇది వైట్ రైస్ అనాలి. అసలు అదొక్కటే ఉంటే వైట్ రైస్ దేంటి అంటే ఇంక వాడిని మించిన మూర్ఖుడు ఉంటాడా? సో అట్లా వేరే మతాలే లేనప్పుడు ఈ సంస్కార విశేషముతో నువ్వు హిందువు అవుతావు అని ఎట్లా చెప్తారు? యు ఆర్ బార్న్, దట్స్ ఆల్. యు ఆర్ బార్న్ హిందూ, ఫినిష్. హిందూ కూడా కాదు, వైదిక. యు ఆర్ ఏ వైదిక, కరెక్ట్? మరి అప్పుడే చెప్పారు సంస్కారాలు. కాబట్టి సంస్కారముల ప్రయోజనం నీవు హిందువువి, నువ్వు ఈ దేశం వాడివి అని చెప్పడం కాదు. మన సూక్ష్మ శరీరము తగినట్టుగా ఎదగడం. 41 సంస్కారాస్, నాట్ 1, నాట్ 2, 41. వామ్మో, అంటే యావరేజ్గా జీవితాన్ని 100 ఏళ్ళు అనుకోండి. ఆన్ ది యావరేజ్, if I am right, every 3rd year you have one or the other samskara. Is it not right? అంటే జీవితంలో సతతము ఏదో ఒక సంస్కారం ఇవ్వబడుతూనే ఉన్నది. యాజ్ అండ్ వెన్ దేర్ ఈజ్ అ రిక్వైర్మెంట్ ఆఫ్ సర్టన్ యాటిట్యూడ్, సర్టన్ చేంజ్, యాజ్ అండ్ వెన్ లైఫ్ ఈజ్ టేకింగ్ సర్టన్ టర్న్, wherein it requires certain new direction, there samskara comes. దానిలో మనం ఇప్పుడు ఆ 41ని ఫాలో అవ్వట్లేదు. తదనంతర కాలంలో 16 సుప్రసిద్ధమైనాయి. ఇప్పుడు ఆ 16 కూడా లేవు. ఒకటి ఏమిటది? మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే ఎక్సెట్రా వాటెవర్. సో వివాహం అనేది అంతంత మాత్రంగా ఇంకా కూడా జరుగుతుంది. ఇక మిగతా సంస్కారముల వలె జరగడం లేదు. ఏదో పండుగ వలె, ఉత్సవం వలె అలా ఏదో జరుగుతుంది. పార్టీ వలె అందాం, ఇంకా ఎందుకు ముసుగులో గుద్దులాట. పార్టీ వలె జరుగుతున్నాయి. నామకరణ పార్టీ అండ్ టాన్షరింగ్ ది హెడ్, ఇట్ ఈస్ కాల్డ్, దే కాల్ ఇట్ లైక్ ద టాన్షర్. ఇది టాన్షర్ కాదు కదా, కేశఖండనము ఓ కర్మ, అది పద్ధతి. దాన్ని ఎలా చేయాలి, ఆ సందర్భంలో మీరు ఆచరించవలసిన పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు అందరికీ అంటే తిరుపతి వెళ్ళి అక్కడ గుండు చేయుట, అదే అంతా ఏమో మీ ఇష్టం, మళ్ళా మీకు కోపం వస్తుంది. ఈ స్వామివారు అన్నిటినీ ఏదో ఒకటి అంటున్నారండి. అలా కాదు, మీ ఇంటి వద్ద చేయాలి అది. తర్వాత తిరుపతికి వెళ్దురు కానీ
మీరు ఇంటి వద్ద ఓ పద్ధతి ఉన్నది, ఒక క్రమం ఉన్నది, తగిన విధమైన క్రతు ఉన్నది, ఇవన్నీ చేయాలి. సో చౌల కర్మ, చూడాకర్మ ఇత్యాదులన్నీ చెప్పబడ్డాయి. గర్భాధానము మొదలు, వీడు ఇంకా పుట్టలేదు. దిస్ ఫెలో ఈజ్ నాట్ ఎట్ బార్న్. హిస్ బర్త్ బిగిన్స్ విత్ సంస్కార. వాట్ ఎ విజన్ ఆఫ్ రిషీస్ ఇట్ ఈస్. ఎంత గొప్ప విషయం అండి ఇది. మనం అన్నింటినీ అనుసరిస్తామా అనుసరించమా పక్కన పెడదాం, కనీసం అప్రిషియేట్ అయినా చేయాలి. ఇంత గొప్ప విషయమును కనీసం తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడంలో ఒక ఆనందం ఉన్నది. అట్లీస్ట్ స్పిరిట్ మెయింటైన్ అవుతుంది. ఇఫ్ నాట్ ఎవ్రీ లెటర్, వీ కెన్ మెయింటైన్ ది స్పిరిట్ అట్లీస్ట్. టుడే వీ ఫర్గాట్ ఇట్. ఇన్ అవర్ కల్చర్, ఇన్ అవర్ వేదిక్ కల్చర్, అ చైల్డ్ ఈజ్ బార్న్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ సంస్కార. అంతేగాని జస్ట్ లైక్ దట్ కాదు. ఈ జస్ట్ లైక్ దట్ పుట్టి ఇట్లా తయారైంది లోకం. అందుకే సొసైటీలో ఏం పరిస్థితి దారుణం. విద్య పెరిగిందంటున్నారు, ఈ పేపర్ తీసి చూద్దామంటే భయం నాకైతే. ప్రతిరోజు ఒక దరిద్రమైన అంశము గురించి 3 పేపర్లు రాసి ఉంటాయి, అది నడుస్తూనే ఉంటుంది. దీస్ ఫెలోస్ ఆర్ నాట్ ది ప్రోడక్ట్స్ ఆఫ్ ప్రేయర్, దే ఆర్ ది ప్రోడక్ట్స్ ఆఫ్ అ మియర్ కార్నల్ డిజైర్. దేర్ఫోర్ దట్ కంటిన్యూస్. अब क्या करेंगे बताओ. సటిల్ ఎంక్వైరీకి వెళ్తే ఇది నిర్ద్వంద్వము. సో పుట్టిన బిడ్డ ప్రార్థనతో సంస్కారంతో పుట్టలేదు, ఊరికే కామ ప్రకోపంతో పుట్టాడు. వాడిలో నకశిక పర్యంతం కామంగా ఇంకేముంటుంది. అది కట్టలు తెంచుకున్నప్పుడు అస్తవ్యస్తమైన పరిస్థితి కాక మరేముంటుంది. దిస్ హ్యాస్ టు బి కంటెంప్లేటెడ్. నో వన్ థింక్స్. మాకైతే కోరిక ఉన్నది, ఈ షోడశ సంస్కారములను వైదిక శాస్త్ర అనురూపముగా ఎప్పుడైనా చెప్పాలి అని మాకు చాలా కోరికగా ఉన్నది. ఐ థింక్ దిస్ ఈజ్ ది నీడ్, దిస్ ఈజ్ ది అవర్ ఆఫ్ సచ్ నీడ్ అనుకుంటాను. తెలియదు మనకు, అసలు తెలియక పొరపాట్లు చేస్తున్నాం. బహుశా నేర్చుకుంటే ఆ పొరపాట్లు సవరింపబడతాయి. ఇది చూడండి, మచ్చు తునక బిడ్డకు ఆహారాన్ని పెడుతూ వేదమంత్ర పాఠం చేశారు. అదియును మేధాశక్తి కావాలని ప్రార్థన చేశారు. మన సంస్కృతి అది. వేదమంతా ఒక్క మంత్రంలో చెప్పాలంటే గాయత్రీ మంత్రము. గాయత్రీ మంత్రంలో దేనికై ఉన్నది ప్రార్థన? ధియో యో నః ప్రచోదయాత్, మా బుద్ధి ప్రచోదింపబడుగాక. ధి అంటే బుద్ధి, ధి అంటే మేధాశక్తి అని కూడా. బుద్ధికే మేధా అని పేరు. వన్ ఆఫ్ ది మీనింగ్స్ ఈజ్ లైక్ దట్. వి విల్ సీ ఎనీవే. సో అలా ఈ మేధాశక్తి వికాసమే వైదిక తాత్పర్యం. అది గాయత్రీ మంత్రార్థము యందు సుస్పష్టము. పసిబిడ్డకు పాలుపడుతుండగా, ఘనాహారమును అందిస్తుండగా వైదిక ఋషి దర్శనము చూడండి. మేధాదేవి ఈజ్ టు బి ఇన్వోక్డ్, హర్ బ్లెస్సింగ్స్ ఆర్ టు బి ప్రేయిడ్ ఫర్. వై? ఈ బిడ్డ గనక మేధోవంతుడైతే అతడికి సుఖము, అతడు ఎవరెవరితో ట్రాన్సాక్ట్ చేస్తే వారందరికీ సుఖం. అంతేనా కాదా? అది సంస్కారం. ఆ సంస్కారము సడన్గా 18వ సంవత్సరంలో, 20వ సంవత్సరంలో, 30వ సంవత్సరంలో రాదు. అది బీజము నుండే ఉండాలి. అది సంస్కారముల యొక్క ప్రయోజనం. బిడ్డ ఇంకా పుట్టలేదు, గర్భాధాన సంస్కారం. వండర్ఫుల్ ఐడియాస్ ఇవి. గర్భాధానము యందు చేయబడుతున్న ఆలోచన ఇది. ఇలాంటి సంస్కారవంతుడైన బిడ్డ జన్మించుగాక. ఇక వాడు జన్మించినది మొదలు నాలోచ్ఛేదనము ఆదిగా బొడ్డును కట్ చేయడం, విద్యాభ్యాస సంస్కారములు, వివాహ సంస్కారములు ఇత్యాదులన్నీ వాడిని సంస్కారవంతుడిగా చేయుట. అంతే తప్ప పై విషయములు కాదు ఇవి. మనం ఎప్పుడైతే ఈ సంస్కారములను కేవలం కర్మ, మహోత్సవము, పండుగ అన్నామో వాటి అర్థం పోయింది. అప్పుడు ఏమంటాం? వివాహం ఇలాగే ఎందుకు చేసుకోవాలి? ఇలా చేసుకున్నా వివాహమే కదా. మీరు ఈ సన్నాయి, బాజా, భజంత్రీలు పెట్టి చేస్తే వివాహమే, రిజిస్టర్ ఆఫీసులో పోయి సంతకం పెట్టినా వివాహమే కదా అంటారు. అది మీరు పైన చూశారు. అక్కడ మీ దృష్టి ఒక పురుష దేహము, ఒక స్త్రీ దేహము ఒక చోటికి రావడం, కాబట్టి మీకు ఆ వికల్పం వచ్చింది. కానీ వివాహము విశిష్ట వాహం. అది వివాహం అంటే ఏమిటి? విశిష్ట వాహము. వాహము అంటే ప్రయాణింపజేసే వాహనము. విశిష్ట వాహనం. ఇట్ ఈజ్ గోయింగ్ టు టేక్ యూ ఆన్ ఏ హయ్యర్ జర్నీ. వివాహమును ఉద్వాహము అని అంటారు యాక్చువల్గా. ఉత్ పైకి,
ఉద్వహతి ఇది ఉద్వాహ, మిమ్మల్ని పైకి తీసుకొని వెళ్ళేది. పైకి అన్నప్పుడు ఈయన ప్రాపర్ వే, ఓకే. పైకి తీసుకొని వెళ్ళుట అంటే ఉన్నతమైన ప్రయోగం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఇది ఈ మార్గములో మీకు సహాయపడేది వివాహం. అండర్స్టాండ్? దట్ ఈజ్ సంస్కార. ఇది అర్థమయ్యాక రిజిస్టర్ ఆఫీస్లో సంతకం పెడతా అనలేరు మీరు. రిజిస్టర్ ఆఫీస్ అనే వికల్పము, అన్యమైన వికల్పాలు ఎప్పుడు వస్తాయి? వెన్ ఇట్ ఈజ్ వ్యూడ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ సోషల్ స్ట్రక్చర్, కాస్ట్ స్ట్రక్చర్, కల్చరల్ స్ట్రక్చర్. ఇలా కాకపోతే అలా చేసుకోవచ్చు, అలా కాకపోతే ఇంకోలా చేసుకోవచ్చు. అసలు ఇవన్నీ ఎందుకు, మన ఇద్దరం కలిసి ఉందాం అనుకుని ఉండవచ్చును. లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్, ఎస్ కరెక్ట్. కానీ టు బ్రింగ్ ఇన్ సంస్కార, అప్పుడు ఇది పనిచేయదు. అది తాత్పర్యం. మీలో దాగి ఉన్న ఆ దివ్యత్వమును ప్రకటించేందుకై తగిన సంస్కారమును బయటికి తీయాలంటే మీరంటున్న లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ఎక్సెట్రా పనిచేయవు. అక్కడ వైదిక మంత్రము, వైదిక క్రతువు, ఆచార్యులు, మహనీయులు, వారి ఆశీర్వాదం ఇత్యాదులన్నీ కూర్చోవాలి. అప్పుడు అది ఫలిస్తుంది. మా వైదిక సంస్కృతి సదాచారము, మా వైదిక సంస్కృతి యందు సంస్కారము పునాది. ఏదో ఉత్సాహంలో ఇదంతా చెప్పేశాను. ఒకటే, ఈ సందర్భంగా జగజ్జనని ప్రార్థిస్తూ ఉన్న ఈ సంస్కారములన్నింటినీ సాధ్యమైనంత అర్థవంతముగా వైదిక దర్శన అనురూపముగా చెప్పే అదృష్టము నాకు రావాలి, శ్రవణము చేసే అదృష్టము మీకు రావాలి.